కాంట్ ఎక్స్ప్రెస్ హ్యాపీనెస్ కల్ట్ మూవీ నెక్స్ట్ లెవెల్. అప్పుడు ఎట్లా చూసినావో సేమ్ ఇట్లా ఎంజాయ్ చేసినట్టుంది. స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, రాజ్ అంటే ప్రభాసేరా. ప్రభాస్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే అన్న. మాకు అప్పటికి ఇప్పటికి ఎక్సైటెడ్ ఉన్నా యాక్చువల్లీ. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన టీవీలో, ఇప్పుడు మళ్ళీ థియేటర్లో చూడడానికి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నా. చూద్దాం. డాన్స్ అప్పట్లో మంచి మూవ్స్ వేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు కూడా వరుసగా లైన్ పెట్టి ఉంటా. హోప్ఫుల్లీ ఇంకా మంచిగా ఉండాలని చూస్తున్నాం. చూద్దాం. మీకు వర్షం సినిమాలో అంటే ఫేవరెట్ సాంగ్ కానీ అలా ఏమన్నా ఉందా? నల్ల గుర్తొచ్చావా అన్న సాంగ్. అవునా, ఓకే. సో ఇప్పుడు రెడీ ఉన్నారు మీరు డాన్స్ చేయడానికి? చాలా. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చారా? ఉన్నారు కదా, వీళ్ళు కూడా చేస్తారు నాతో పాటు. సో నెక్స్ట్ అంటే నిన్న రాజాసాబ్లో ఒక చిన్న పెళ్లికి సంబంధించిన ఫోటో ఏదో లీక్ అయింది కదా, అది ఎలా అనిపించింది చూడగానే? అంటే నేను చూడలేదు యాక్చువల్లీ. అవునా, బట్ అంటే లీక్ చేస్తున్నారు కదా కొన్ని, అంటే మేబీ ఫేక్ ఏమో. ఓకే. సో ఎలా ఉండబోతుంది రాజాసాబ్ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ అంటే ఆబ్వియస్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ స్పిరిట్ సందీప్ రెడ్డి వంగతో కూడా పోలీస్ స్టోరీ ఒకటి నేను అదే ఎగ్జైటెడ్ ఉన్న. సందీప్ రెడ్డి వంగ అంటే నెక్స్ట్ లెవెల్ మాస్ కదా. చూద్దాం, బాగుంటుందేమో. బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది వర్షం రీ రిలీజ్? కాంట్ ఎక్స్ప్రెస్ హ్యాపీనెస్ చాలా. రెబల్ స్టార్ రెబల్ స్టార్ రెబల్ స్టార్ రెబల్ స్టార్. ఎలా అనిపిస్తుంది రీ రిలీజ్? చాలా హ్యాపీ అసలు. ఏ మూవీ రిలీజ్ ప్రభాస్ ఎస్పెషల్. నేను మూవీస్ ఎక్కువ చూడను. నాకే తేడా లేదు. నాకు అప్పుడు ఆ ప్రభాస్, ఇప్పుడు అదే ప్రభాస్. రాజాసాబ్లో నిన్న ఒక పోస్ట్ ఏదో ఒక లీక్ పిక్చర్ ఏదో వచ్చింది కదా, పెళ్లికి సంబంధించిన. లేదు, నేను నమ్మను. అంటే రాజాసాబ్లో ఎలా ఉండబోతున్నారు ప్రభాస్ గారు అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలా ఉంటారు. మా ఎక్స్పెక్టేషన్స్ అయితే డౌన్ చేయరు, అది మాత్రం పక్క. చాలా సినిమాలు వస్తున్నాయి, ఎలా ఉండబోతుంది ప్రభాస్ గారు అంటే ఆయన మాట ఇచ్చారు కదా, ఇయర్లీ 2 సినిమాలు రిలీజ్ చేస్తాను అని. సో ఫ్యాన్స్ కోసం ఇంత చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీ. యాజ్ ఎ ఫ్యాన్ నేను చాలా హ్యాపీ. ఇప్పుడు వర్షంలో మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి? మెల్లగా కరగని. మంచి ప్రభాస్ గారు వింటేజ్ బాగా. ఇప్పుడు కూడా అదే వింటేజ్, ఓల్డ్ చేయకండి. ఇప్పుడు కూడా అదే వింటేజ్ ప్రభాస్. డాన్స్ మూవ్స్ ఎలా ఉన్నాయి వర్షం సినిమాలో? గ్రేట్ ఆబ్వియస్లీ. సో రాజాసాబ్ లో ఉన్న మంచి మాస్ నంబర్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకోవచ్చా? రాజాసాబ్ చేయొచ్చు. ప్రభాస్ వింటేజ్ ప్రభాస్. మనం ఆల్రెడీ లుక్స్ చూసినాం కదా, వింటేజ్ ప్రభాస్ వస్తాడు ఇప్పుడు. గట్టి నమ్మకం మా ఫ్యాన్స్ అందరికి. అది ఎస్. స్పిరిట్ మూవీకి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్. అది ఇంకా ఇప్పుడు జస్ట్ పేపర్సే, అప్పుడు పోస్టర్లు కూడా చిరిగిపోతాయి. థ్యాంక్ యూ. ప్రభాస్ గారు అంటే డాన్స్ మూవ్స్ ఇంతకు ముందు చాలా బాగా చేసేవాళ్ళు కదా, ఎలా? ఐ మీన్ ఆబ్వియస్లీ ప్రభాస్ అని నాకు ఎవరైనా ఫ్యాన్స్. సో నెక్స్ట్ అంటే ప్రభాస్ గారి సినిమాలు స్పిరిట్ కావచ్చు, రాజాసాబ్ కావచ్చు, ఇలా చాలా వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ ఉంటుంది. రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి. ఎలా అనిపించింది రీ రిలీజ్? నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ గారి డాన్స్ అప్పట్లో చాలా మంచి మంచి మూవ్స్ ఉన్నట్టు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్. ఎలా అనిపించింది రీ రిలీజ్? చాలా బాగుంది. చూడొచ్చు. డాన్స్ స్టెప్స్ ఎలా ఉన్నాయి? అప్పట్లో చాలా మంచి, చాలా బాగా చేశారండి. ఎలా అనిపిస్తుంది సాంగ్స్ కానీ? కల్ట్ మూవీ. బ్రో ఏంటి ఇవాళ వర్షం రీ రిలీజ్, ఎలా అనిపిస్తుంది ప్రభాస్ గారి? సెకండ్ టైం కర్నూలు మనది, మా కర్నూలు నుంచి వచ్చినాం. మా దేవుడు వర్షానికి రిలీజ్. రాత్రి 12:30కి ట్రైన్ ఎక్కితే తెల్లాసిన 5కి దిగినాం. ఒక షో అయిపోయింది, మళ్ళీ 2 షో పోతున్నాం. సంజయ్ ట్రైన్లో 1 షో అయిపోయింది, ఇప్పుడు 2 seconds మళ్ళీ చూస్తున్నాం. జయరే బస్ స్టార్. నాకు చాలా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. మీరేంటి కర్నూలు నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చినాం. కర్నూలు రెబల్స్ అనమాట మా ఛానల్ పేరు. ఇన్స్టాలో గ్రూప్ ఉంది.
ఆల్రెడీ సంధ్య సెంటిమెంట్ ఒక షో చూసాము. ప్రభాస్ గారి క్రేజ్ అక్కడ కూడా బాగుంటది. ఎక్కడైనా ప్రభాస్ రాజే. ఇక్కడనే రాజే రేబల్ స్టార్. రాజులకే రాజు. ప్రభాస్ రాజు. రాజులకే రాజు. ప్రభాస్ రాజు. రాజులకే రాజు. ప్రభాస్ రాజు. ప్రభాస్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే అన్న. అసలు ప్రభాస్ అసలు స్టేజ్ మీద వస్తేనే ఒక వైబ్ వస్తుంది అందరికి. నేను చెప్పడమే అవసరం. ఎక్స్క్యూజ్ మీ స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, రాజ్ అంటే ప్రభాసేరా. రెబల్ స్టార్ ప్రభాస్ రాజు బ్రో చెప్పండి బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో చెప్పచ్చు కదా బ్రో ఎందుకు బ్రో ఎలా అనిపిస్తుంది రీరిలీజా? రీరిలీజ్ యాక్చువల్గా మావాడు ప్రభాస్కి పెద్ద ఫ్యాన్. దుమ్మురు అయిపోయింది సింపుల్ చెప్పాలంటే. కొత్త సినిమా రీలీజ్ చూస్తున్నట్టుగా ఉంది, రీరిలీజ్ చూస్తున్నట్టుగా లేదు. ఇది కొత్త సినిమా మళ్ళీ చూస్తున్నట్టుగా ఉంది. మొత్తం ఇన్స్టాలో మొత్తం రచ్చ రంబోలా ఉంది సినిమా. ఎలా అనిపించింది ఇది నాది 14th టైం మూవీ చూడటం థియేటర్ లో. వర్షం సినిమా 14th టైం థియేటర్ లో చూడటం నేను. 100 సార్లు వచ్చిన 100 సార్లు. సినిమా రిలీజ్ అప్పటికి చాలా ఇయర్స్ అయింది కదా, ఎలా ఉంది ప్రభాస్ గారు అప్పటికి ఇప్పటికే ఉన్నా? మాకు అప్పటికి ఇప్పటికి సో నెక్స్ట్ ప్రభాస్ గారు రాజా సాబ్ రాబోతుంది కదా, ఎలా ఉండబోతున్నారు సినిమా చూస్తాం థియేటర్ బద్దలు కొడతా. ప్రభాస్ అన్న మా గుండెకాయ. రాజులగే రాజు. రాజులగే రాజు. రాజులగే రాజు. రాజులగే రాజు. జై రెబల్ స్టార్. జై రెబల్ స్టార్. ప్రభాస్ గారిది వర్షం వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూడాలి అని మేము చాలా అనుకుంటున్నాం. రాజా సాబ్ లో కూడా ఇలాంటి ప్రభాస్ వస్తే చాలా ఆనందిస్తాం. రాజా సాబ్ లో ఒక పోస్టర్ ఏదో పెళ్లి సీన్ ఏదో లుక్ రిలీజ్ అయింది కదా, అవునవునవును. ఎలా అనిపించింది చూడగానే? అన్న తోపు ఉన్నాడు అక్కడ. అన్న తోపు. అన్న తోపు అంటే తోపు. రాజా సాబ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది. అలాంటి ఒక లవర్ బాయ్ సినిమా వస్తే చాలా బాగుంటుంది. 8 o'clock వచ్చిన నేను మిరాలు కూడా మిర్యాలగూడ నుంచి ఇక్కడికి వచ్చా. ఏంటి టీ షర్ట్? రాజా సాబ్ టీ షర్ట్ టీ షర్ట్ వర్క్ ఎలా అనిపిస్తుంది వర్షం? చాలా బాగుంది. ప్రభాస్ గారు డాన్సెస్ కానీ అప్పుడు ఎట్లా చూసినావో సేమ్ ఇట్లా ఎంజాయ్ చేసినట్టుంది. చాలా సంతోషంగా ఉంది. సో రాజా సాబ్ మీద అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండవు? ఒక రేంజ్లో ఉంటుంది. స్పిరిట్ గా నాకు తెలిసి అలా డాడీ అనుకుంటున్నా. కోట్ వేసుకుంటాడుగా అలా కొడుకు అనుకుంటున్నా నేను. కానీ సినిమా చూస్తే తెలియదు. ఎక్స్పెక్ట్ చేసేది ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా బుర్ర పాడు. అరే సందీప్ ఇట్లా. సందీప్ సినిమా అయితే సూపర్ అన్న. అంటే పాత సినిమానా ఇంకా మస్తు ఉంది. ఆ కట్అవుట్ ఏందన్నా బాక్స్ ఆఫీస్ సూపర్ ఉందన్నా.